1 ఆదివారం గోచర ఫలితాలు. ఓం గణనాన్త్వా గణపతిగం హవామహే కవిం కవీనాముపమశ్రవస్తమం జ్యేష్ఠరాజం బ్రహ్మణస్పదాన్ శృణ్వన్నోతిభిస్సీదసాదనం శ్రీమహాగణాధిపతయే నమో నమః. ప్రణో దేవీ సరస్వతీ వాజేభిర్వాజనీవతి ధీనామభిత్ర్యవతు. శ్రీమహాసరస్వత్యై నమో నమః. ఆదిత్యాయ చ సోమాయ మంగళాయ బుధాయ చ గురు శుక్ర శనిభ్యః శరాహవే కేతవే నమః. ప్రేక్షకులకు శుభోదయం. ఈరోజు జూన్ 1 ఆదివారం. ఈనాటి పంచాంగ వివరాలు చూద్దాం. స్వస్తి స్త్రీ చంద్రమాన శ్రీ విశ్వావసు సంవత్సరం ఉత్తరాయణం గ్రీష్మఋతువు జ్యేష్ఠమాసం శుక్లపక్ష షష్ఠి రాత్రి 11:57 వరకు ఉంది. ఆశ్లేష నక్షత్రం రాత్రి 1:35 వరకు ఉంది. వర్జ్యం పగలు 2:27 నుంచి 4:04 వరకు ఉంది. అమృత ఘడియలు రాత్రి 2:02 నుంచి 1:39 వరకు ఉంది. సిజేరియన్ ఆపరేషన్ ప్రిపేర్ అయ్యే వాళ్ళకి ఉదయం 8 గంటలకు సమయం అనుకూలంగా ఉంది. సాయంత్రం దుర్ముహూర్తం 4:43 నుంచి 5:30 వరకు ఉంది. విజయవాడకు సూర్యోదయం 5:20 సూర్యాస్తమయం 6:26. ఇప్పుడు మనం ఈ 1వ తారీఖు నుంచి 6వ తారీఖు వరకు 7వ తారీఖు వరకు ఉన్నటువంటి గ్రహచారం ఆధారంగా 12 రాశుల యొక్క గోచర ఫలితాలు చూద్దాం. ఈ వారం రోజులు కూడా రాహువు కుంభంలో, కేతువు సింహంలో ఉంటారు. శని మీనంలో, అలాగే శుక్రుడు మేషంలో, రవి వృషభంలో, గురువు ఆయన మిథునంలో, బుధుడు వృషభంలో ఉండి 6వ తారీఖు నాడు మిథునంలో ప్రవేశిస్తారు. తర్వాత కుజుడు కర్కాటకంలో ఉంటారు. ఆయన 7వ తారీఖు నాడు సింహంలో ప్రవేశిస్తారు. ఓం శివరామ గోవింద నారాయణ మహాదేవ. ఓం శివరామ గోవింద నారాయణ మహాదేవ. ఓం శివరామ గోవింద నారాయణ మహాదేవ. మన ఆంధ్రదేశంలో పూర్వం అందరూ కూడా బాగా తెలుసుకోండి ఈ విషయం. ఈ జ్యేష్ఠమాసం రాగానే జ్యేష్ఠమాసం సమయంలో పిల్లల మీద బాగా దృష్టి పెట్టేవాళ్ళు, పిల్లల ఆరోగ్య విషయాల మీద. గత వారంలో మనం చెప్పుకున్నాం, తప్పనిసరిగా ఆముదం కాచి అది తాగిస్తూ ఉండేవాళ్ళు. దాని మూలంగా జీర్ణకోశం మొత్తం అంతా కూడా క్లియర్ అయ్యి లివరు ప్రాబ్లమ్స్ రాకుండా చాలా కాలం ఆరోగ్యంగా ఉండేవాళ్ళని. మీరందరూ కూడా ఈ జ్యేష్ఠమాసంలో పూర్వం వాళ్ళు మన ఆయుర్వేద రీత్యా వాత, పిత్త, కఫ ఈ 3 నాడులు కూడా శాస్త్రీయంగా చక్కగా పనిచేయడం కోసం చెప్పేసి అనేకమైన ఆహార నియమాలని చక్కగా పాటిస్తుండేవాళ్ళు. ఈ ఆహార నియమాల్లో ప్రధానంగా మరి ఆయుర్వేద సంబంధమైనటువంటి వెనకాల సూచనలు, సలహాలు ఉంటూ ఉండేవి. తప్పనిసరిగా వమనం అంటే వాంతి చేయించేవాళ్ళు. ఎందుకంటే ఈ వెనక రోజుల్లో తీసుకున్నటువంటి ఆహార పదార్థాల యొక్క ప్రభావం లోపల శ్లేష్మ రూపంలో చేరి ఉంటుంది. పసరంటూ ఉంటారు దాన్ని. అది కక్కిచ్చేస్తే సహజంగా మనిషి యొక్క ప్రకృతి చాలా సహజ సిద్ధంగా అతను ఆరోగ్యానికి దగ్గరగా ఉండే పరిస్థితిగా ఉంటుందని చెప్పేసి ఆ వాంతి చేయించడం మీద ఈ జ్యేష్ఠమాసంలో తప్పనిసరిగా నియమం తీసుకునేవాళ్ళు. అంటే అటు పూర్తిగా చలికాలం, వర్షాలు వాటి ప్రభావం ఉండదు, ఈ వెనకటి ఎండ ప్రభావం తగ్గింది అనేటువంటి ఉద్దేశంతో ఇటువంటి ఎన్నో మంచి ఆచార వ్యవహారాలతో కూడుకున్న ఆహార నియమాలతో పూర్వం ఉండేవాళ్ళు. అందుకోసమే ఎక్కువగా ఆరోగ్య సమస్యల మీద వాళ్ళు వైద్యుల చుట్టూ తిరగల. ఇప్పుడు మన వాళ్ళు ప్రతి వాళ్ళు పుట్టిన దగ్గర నుంచి ఆ ఫైల్ రెగ్యులర్గా రెడీగా ఉంటుంది. కాబట్టి ఇప్పటికైనా మేము మించిపోయిన లేదు. గృహలో ఉన్నటువంటి మీ కుటుంబంలో పెద్దలని దగ్గర కూర్చుని ఈ జ్యేష్ఠమాసం సమయంలో ఇళ్లలో ఆడవాళ్ళే ప్రత్యేకంగా తీసుకునే వాళ్ళ జాగ్రత్తలు కూడా మరి అది అన్నీ కూడా పైతరాల నుంచి వచ్చినట్టు అలవాట్ల మూలంగా అన్నీ చక్కగా మరి ఆయుర్వేదంతో ముడిపడి ఉండేవి. అంతేకాదు ప్రతి వారం శనివారం నాడు తప్పనిసరిగా ఒంటికి నువ్వుల నూనె రాసి, చెవుల్లో నువ్వుల నూనె పోసి, తలకి నువ్వుల నూనె రాసి, నలుగు పిండిని పెట్టి అది మొత్తం అంతా కూడా ఆరిన తర్వాత ఆ నలుగు పిండిని ఒలిచేసేసి కుంకుడుకాయ రసంతోనే తలని పోసేవాళ్ళు. దాని మూలంగా జుట్టు నెరవకుండా ఉంటుందని. మనం ఇవాళ రోజున షాంపూతో జుట్టుకి తలంటి పోసుకుంటే నెరిసిపోతుంది, జుట్టు తెల్లదనం వచ్చేస్తుంది తెలిసి కూడా షాంపూ స్నానాలు చేస్తున్నాం. తర్వాత మళ్ళీ వాటికి రంగులేసి తిరుగుతున్నాం. పూర్వకాలం వాళ్ళు అలా కాకుండా మన ప్రాచీన సాంప్రదాయానికి సంబంధించినటువంటి ఈ యొక్క అభ్యంగన స్నానం విషయంలో కూడా పూర్తి స్థాయిలో ఆయుర్వేద సంబంధమైనటువంటి నియమాలతోనే చేసి వాళ్ళు శరీరానికి సంబంధించినటువంటి చర్మ వ్యాధులు రాకుండా జాగ్రత్త తీసుకున్నారు. ఈ చర్మ వ్యాధులకు కూడా ఈ జ్యేష్ఠమాసం వెళ్ళిపోయిన దగ్గర నుంచి టర్నింగ్ పాయింట్ అనమాట. ఆషాఢం, శ్రావణం, భాద్రపదాల్లో ఈ వర్ష సంబంధమైనటువంటి వాతావరణం మూలంగా చర్మ వ్యాధులకు కూడా అవకాశం వస్తుంది. అందువలన ఈ అభ్యంగన స్నానానికి వేడి నీళ్ళతోనే స్నానం చేయాలి, నువ్వులను రోజున తప్పనిసరిగా స్నానం చేయాలి. ఆ నువ్వులను ఒంటికి ఆరిన తర్వాతే సున్నిపిండి పెట్టుకోవాలి. తర్వాతే మరి
ఈ యొక్క కుంకుడు రసంతో తలస్నానం చేయాలనేటువంటి నియమాన్ని బాగా పెట్టినవాళ్ళు. ఈ చెవుల్లో కూడా ఒరిజినల్ నువ్వుల నూనె, గానుగ దగ్గర ఆడిచ్చిన నువ్వుల నూనె, ఆ గానుగ దగ్గర ఆడిచ్చిన నువ్వుల నూనె చెవుల్లో పోసుకోవడం మూలంగా కళ్ళకి, తర్వాత శిరస్సులో ఉన్నటువంటి అన్ని అవయవాలకి, చిన్న చిన్న ఆర్గాన్స్ అన్నీ కూడా పర్ఫెక్ట్గా పనిచేయడానికి ఉపయోగపడతాయనేటువంటి ఆయుర్వేద సంబంధమైన నియమాలని పాటిస్తూ ఉండేవాడు. మేము చెప్తున్నాం కదా అని విని దాన్ని అపహాస్యంగానే తీసుకోవద్దు, వెంటనే అమలు చేయొద్దు. పెద్దలను కనుక్కోండి. వాటి మూలంగా పూర్వకాలం చాలా మటుకు ఆనందంగా ఉండేవాళ్ళు, ఆరోగ్యంగా ఉండేవాళ్ళు. వాటిల్లో ఖచ్చితమైనటువంటి మరి శరీర సౌందర్యానికి సంబంధించినటువంటి చర్మ వ్యాధులకు సంబంధించి ఇక్కడి నుంచి రాబోయే 4 మాసాలే తేడా ఉంటాయి. అలాగే శిరోవ్యాధులు, ఈఎన్టీ ప్రాబ్లమ్స్ కూడా ఇక్కడి నుంచి రాబోయే 4 మాసాల ప్రభావం ఎక్కువగా ఉంటుంది. వాటినన్నింటినీ కంట్రోల్ చేయడం కోసమే మన వాళ్ళు ఈ విధంగా ఆడవాళ్ళు శుక్రవారం నాడు, మగవాళ్ళు శనివారం నాడు అభ్యంగన స్నానం చేయడం మూలంగా వీటినన్నింటినీ కూడా దూరంగా ఉంచడం కోసం చెప్పేసి ఆయుర్వేదంతో ముడిపడినటువంటి ఆచార వ్యవహారాలని మన జ్యోతిష్ శాస్త్రం నియమం పెట్టింది. ఆడవాళ్ళకి శుక్రవారం తప్పనిసరిగా తలంటి పోసుకోండి, అభ్యంగన స్నానం చేయండి అని చెప్పింది. శనివారం నాడు మగవాళ్ళందరినీ కూడా అభ్యంగన స్నానం చేయమని చెప్పింది. అలాగా కొన్ని నియమాలు పెట్టి అవి నడిపించారు. తద్వారా అందరూ కూడా పూర్వం ఆరోగ్యంగా ఉండేవాళ్ళు. ఇప్పటికైనా మళ్ళీ వాటినన్నింటినీ ఒకసారి తెలుసుకోండి, తెలుసుకుని ఆచరించండి. మన ఆచార వ్యవహారాలు ఆచరించడం మూలంగా మనకి ఆరోగ్యం పెరిగేదే కానీ తగ్గేది కాదు. గమనించుకుంటారని భాషిస్తూ మేషరాశి. ఈ మేషరాశి వాళ్ళకి ఈ రాబోయే వారం రోజులు చాలా తెలివిగా, ఓర్పుగా పనులు పూర్తి చేసుకుంటూ ముందుకు వెళ్ళే అవకాశం వస్తుంది. సహజంగా నాది మేషరాశి అండి అనగానే నీకు వెళ్ళినట్టు నడుస్తుందని బెదిరిస్తూ ఉంటారు. మీరు భయపడాల్సిన అవసరం లేదు. మేషరాశి అయినప్పటికీ కూడా ప్రస్తుతం రవి, శుక్ర, బుధ, కుజ ఈ గ్రహాలని కూడా అనుకూలంగా ఉన్నాయి. వీటి ప్రభావం చేత మీకు చాలా చక్కటి వాతావరణంలో కాలక్షేపం జరిగే అవకాశం వస్తుంది. ఉద్యోగ విషయంలో మంచి ఫలితాలు ఉంటాయి. వ్యాపారం చక్కగా నడుపుకుంటూ ఉంటారు. ఆశించిన లాభాలు కొంచెం లేటుగా వస్తాయి. అనుకున్న స్థాయి లాభాలు రావు, కానీ లాభంగానే వ్యాపారం నడుస్తుంది. కుటుంబ సభ్యుల యొక్క సహాయ సహకారాలు, ప్రోత్సాహం చాలా బాగుంటుంది. నూతన ఉద్యోగ వ్యాపార విషయాల్లో ఉన్న వాళ్ళకి మంచి సలహాలు, సంప్రదింపులు అందుతాయి. అలాగే విదేశీ నివాస ప్రయాణ ప్రయత్నాలు, స్థిరాస్తి కొనుగోలు ప్రయత్నాలు, కోర్టు వ్యవహారాలు, రుణ వ్యవహారాలు వీటిల్లో కూడా మీరు తెలివిగా ప్రవర్తిస్తారు. షేర్ వ్యాపారులకు, ఫైనాన్స్ వ్యాపారులకు మంచి కాలం. విద్యార్థులకు తెలివిగా ప్రవర్తించి మంచిగా మార్కులు తెచ్చుకునేటువంటి అవకాశాలు బాగా ఉంటాయి. అశ్విని నక్షత్రం వాళ్ళకి అనుకున్న పనులు అనుకున్నట్టుగా సమయపాలనతో పూర్తవుతాయి. భరణి నక్షత్రం వాళ్ళు ప్రతి విషయాన్ని కూడా కూలంకషంగా పరిశీలించి జాగ్రత్తగా నిర్ణయాలు తీసుకుని అన్నిటినీ కూడా సానుకూలం చేసుకుంటారు. కృతిగా ఒకటో పాదం వాళ్ళకి అన్ని విధాలా కూడా ప్రోత్సాహకరమైన వాతావరణం నడుస్తుంది. ఉద్యోగంలో మాత్రం కొంచెం ఒత్తిడి ఉంటుంది. అవకాశాన్ని పురస్కరించిన ప్రాతకాలంలో మీరు శ్రీరామ శరణమమ అని చెప్తూ ఆంజనేయ స్వామి వారి దేవస్థానంలో 11 ప్రదక్షిణాలు చేస్తే ఇంకా సానుకూల ఫలితాలు పెరిగే అవకాశం ఉంది. వృషభ రాశి. ప్రతి కార్యక్రమం విజయవంతంగా పూర్తయ్యేందుకు గట్టిగా ప్రయత్నం చేస్తారు. కానీ ఇంకొకసారి కొన్ని పనులని మీరే వాయిదా పద్ధతిలో కూడా వెళ్ళిపోతూ ఉంటారు. రేపు చేద్దాం ఈ పని, ఎల్లుండి చేద్దాం ఈ పని అనుకుంటూ వాయిదా వేస్తూ ఉంటారు. ఆ కారణం చేత ఈ పనులు వాయిదా వేయడం మూలంగా చాలా నష్టపోయే అవకాశం వస్తుంది. దయచేసి మీరు ఏ పనిని కూడా వాయిదా వేయకుండా మీరు ఏ రోజు పనులు ఆ రోజు పూర్తి చేసుకుంటూ ముందుకు వెళ్ళమని చెప్పేసి సూచిస్తున్నాం. నూతన ఉద్యోగ వ్యాపార విషయాలు జాగ్రత్తగా చూసుకోవాలి. ఆర్థిక ఆరోగ్య విషయాలు జాగ్రత్తగా చూసుకోవాలి. ఎవరి వ్యవహారాల్లోనూ ఎక్కువ కలగజేసుకోవద్దు. మిత భాషణ, ఓర్పు, నేర్పు చాలా అవసరం. అందరితోనూ కూడా స్నేహపూర్వకమైనటువంటి సంచారం చేయడం చాలా అవసరం. శుక్రుడు వ్యయంలో ఉన్న కారణంగా కుటుంబ సభ్యులతో మీరు చాలా జాగ్రత్తగా వ్యవహరించండి. ఉద్యోగ వ్యాపార విషయాల్లో అధికారులతో చాలా స్నేహపూర్వకమైన వాతావరణాన్ని ప్రదర్శించండి. తద్వారా మీకు ఎన్నో రకాలైన విజయాలు సానుకూలమయ్యే అవకాశం వస్తుంది. నూతన ఉద్యోగ వ్యాపార విషయాల్లో కూడా సత్ఫలితాలు ఉంటాయి. అందరూ కూడా ఈ వారంలో మీకు ఎంత ఒత్తిడిని సృష్టిస్తారో అంత సహకారం చేసేటువంటి వ్యక్తులు కూడా ఉంటారు. కాబట్టి ప్రత్యేకమైన శ్రద్ధ, జాగ్రత్త కూడా మీరు కనబరచాలి. ఒకే వ్యక్తి అంటే ఉద్యోగంలో అధికారులు ఉన్నారనుకోండి, వాళ్ళే కొన్ని సందర్భాల్లో మీకు బాగా ఒత్తిడిని సృష్టిస్తారు. వాళ్ళే మళ్ళీ ఒక్కొక్కసారి సహకారం చేస్తూ ఉంటారు. చాలా విచిత్రంగా ఉంటుంది ఈ వారం అంతా కూడా. ఆర్థిక లావాదేవీలు చాలా జాగ్రత్త చూసుకోవాలి. అనవసరమైన ఖర్చులు మీరు నియంత్రించలేని పరిస్థితి వస్తుంది. రుణాలు కొత్తవి చేయొద్దని చెప్పి సూచిస్తున్నాం. ప్రయాణ విషయాల్లో జాగ్రత్తగా ఉండాలి. వాహనాలు నడిపే విషయంలో జాగ్రత్తగా ఉండాలి. పనిముట్ల వాడకంలో జాగ్రత్తగా ఉండాలి. అలాగే మీరు ఎక్కడైనా సరే మీ వస్తువులు కొన్ని మర్చిపోయే లక్షణాలు ఉంటూ ఉంటాయి. అందువల్ల ప్రత్యేకం శ్రద్ధ, జాగ్రత్త తీసుకోవాలి. యాక్చువల్లీ గురు రాహు శని బాగున్న కారణంగా మీరు అన్ని సమస్యల్ని దాటుకుంటూ వెళ్ళే లక్షణాలు, యోగాలు ఉన్నాయి. కానీ సమస్యలు కూడా సృష్టింపబడే అవకాశాలకి రవి, శుక్ర, బుధుల యొక్క సంచారం ఆ విధంగా తోడ్పాటుగా ఉంది. కాబట్టి ప్రత్యేకమైన జాగ్రత్తలు, ప్రత్యేకమైన నియమాలతో కొంచెం జాగ్రత్తలు పాటిస్తూ
కాలక్షేపం చేయమని చెప్పి సూచిస్తున్నాం. మీ వ్యవహారాలని కూడా చాలా గోప్యంగా ఉంచండి. ఎవరితో కూడా ఎక్కువగా అధికంగా మాట్లాడవద్దు. అతిగా మీరు ఈ వారంలో మీ యొక్క కుటుంబ విషయాల గురించి కానీ, మీ వృత్తి విషయాల గురించి కానీ, ఆర్థిక విషయాల గురించి కానీ ఎవరితోనూ చర్చ చేయవద్దు అని చెప్పి ప్రత్యేకంగా సూచిస్తున్నాం. కృత్తిక 2, 3, 4 పాదాల వాళ్ళకి ఆరోగ్య విషయంలో జాగ్రత్తలు తీసుకోవాలి. రోహిణి నక్షత్రం వాళ్ళకి అన్ని పనులు కూడా బాగా నడుస్తూ ఉంటాయి. మృగశిర 1, 2 పాదాల వాళ్ళకి ఎంతో ధైర్యయుక్తమైన బుద్ధిని ప్రదర్శించి విజయాలు సాధించుకుంటూ ముందుకు వెళ్ళే అవకాశాలు వస్తాయి. ప్రదోష కాలంలో శివాలయంలో 11 ప్రదక్షిణాలు చేయండి. చేసేటప్పుడు శ్రీమాత్రే నమః నామం చెప్తూ ఉండండి. ఆ తర్వాత లక్ష్మీ నృసింహకరావలంబ స్తోత్రం, దక్షిణామూర్తి స్తోత్రం పారాయణ చేయండి. మీకు సమస్యలు ఇంకా దూరంగా ఉండి మంచి బుద్ధి కలిగి ఎవరితో ఏ విధంగా ప్రవర్తించాలో ఆ విధంగా ప్రవర్తించేటువంటి శక్తి భగవంతుడు కలగజేస్తాడు. మిథున రాశి అన్ని విధాల బాగా జాగ్రత్తలు తీసుకోవాలి. తెలివి బాగా పనిచేస్తుంది. ఉద్యోగంలో సాధారణ స్థాయి ఫలితాలు ఉంటాయి. దైనందిన కార్యక్రమాలు అస్తవ్యస్తంగా పూర్తవుతాయి, కానీ బాగానే పూర్తవుతాయి. సమయపాలన ఉండదు. కుటుంబ సభ్యులు ఏవో అడుగుతారు, వాళ్ళకి కావాల్సిన కోరికలు తీర్చే ప్రయత్నంలో మీరు సమయపాలన చేయలేరు. రెండోది, ఉద్యోగంలో వ్యాపారంలో కూడా ఏ పని ఏ సమయాన్ని చేయాలో ఆ సమయానికి చేయలేని పరిస్థితి వస్తూ ఉంటుంది. ఇది ఒక్కటే ఈ జాతకంలో ఈ వారంలో ఈ రాశి వాళ్ళకి ఇబ్బందికరమైన ఘటన. అయితే భగవద్ అనుగ్రహం వలన శుక్రగురువుల యొక్క సంచార అనుకూల ప్రభావం చేత సమస్యలు రాకుండా జాగ్రత్తలు పడే అవకాశం వస్తుంది. ఖర్చులు నియంత్రించే అవకాశం వస్తుంది. ఆరోగ్యం మీద ముందు జాగ్రత్త చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉంది. తీసుకున్న వాళ్ళు జాగ్రత్తగా ఇబ్బందులు లేకుండా బయటపడే అవకాశం ఉంది. నూతన ఉద్యోగ వ్యాపార విషయాల్లో మీకు సరైనటువంటి సలహాలు సంప్రదింపులు అందవు. షేర్ వ్యాపారులు చాలా జాగ్రత్తగా ఉండాలి. విద్యార్థులు, రైతులు, అలాగే ఫైనాన్స్ వ్యాపారులు వీళ్ళకి గురుబలం ఉన్నప్పటికీ కూడా రవి బుధులు వ్యయంలో ఉన్న కారణంగా తగు జాగ్రత్తతో సంచారం చేసుకోమని సూచన చేస్తూ ఉన్నాం. మీ పనులన్నీ కూడా మీరే స్వయంగా చూసుకోవడం చాలా అవసరం. ఎవరి దగ్గర కూడా మీ యొక్క ప్రణాళికల గురించి చర్చ చేయవద్దు అని చెప్పి సూచిస్తున్నాం. అలాగే ప్రస్తుతం ఉన్నటువంటి సందర్భంలో మీ యొక్క తోటి ఉద్యోగులు కానీ, మీ కింద పనిచేసేవారు కానీ మీకు సహాయ సహకారాలు పరిపూర్ణంగా అందించరు. ఇక ఈ వారంలో మృగశిర 3, 4 పాదాల వాళ్ళకి ఉద్యోగ వ్యాపార విషయాల్లో సాధారణ స్థాయి ఫలితాలు ఉంటాయి. ఆరుద్ర నక్షత్రం వాళ్ళు భక్తి కార్యక్రమాలు, పుణ్య కార్యక్రమాల మీద దృష్టి కేంద్రీకరణ చేస్తారు. శుభ కార్యక్రమాల్లో ఎక్కువగా పాల్గొంటూ ఉంటారు. గురువుల్ని, పూజ్యుల్ని దర్శించే నిమిత్తంగా ఎక్కువగా ఆలోచన చేస్తూ ఉంటారు. అలాగే పునరుసు 1, 2, 3 పాదాల వాళ్ళకి ఈ వారం రోజులు కూడా సాధారణ స్థాయి ఫలితాలతో నడుస్తూ ఉంటుంది. ప్రాతకాలంలో ఆదిత్య హృదయం 12 సార్లు పారాయణ చేయండి. విష్ణు సహస్రనామం పారాయణ చేసుకుంటూ కాలక్షేపం చేస్తే కొన్ని సమస్యలకి పరిష్కారాలు లభించే అవకాశం ఉంటుంది. తర్వాత కర్కాటక రాశి. ఈ కర్కాటక రాశి వాళ్ళకి చాలా జాగ్రత్తగా సంచారం చేసుకోమని చెప్పి సూచిస్తున్నాం. అన్ని పనులు అయిపోతున్నట్టుగా ఉంటాయి. అందరూ మనవాళ్లే అన్నట్టుగా అనిపిస్తుంది. వీళ్ళు నాకు పని చేసి పెడతారు, సహకారం చేస్తారు అనేటువంటి మభ్యపడి మీరు ఆ భ్రమలో ఉండే అవకాశం వస్తుంది. మీకు ఎవరు సహకారం చేయరు, ఎవరు మీకు తోడ్పాటు చేయరు. మీ పనులు మీరు స్వయంగా చూసుకుంటే బయటపడే అవకాశం వస్తుంది. ఆర్థిక లావాదేవీలు జాగ్రత్తగా చూసుకోవాలి. స్వతంత్రంగానే ప్రతి వృత్తి విషయాన్ని కూడా స్వతంత్రంగా నడుపుకోవాలి. ఎవరి మీదైనా ఆధారపడినటువంటి ఏ పనైనా సరే ఇబ్బందికరంగా అవుతుంది. ఆరోగ్య విషయంలో పాత సమస్యలు తిరగబెట్టకుండా జాగ్రత్త తీసుకున్నటువంటి కర్కాటక రాశి వాళ్ళకి మంచి ఫలితాలు ఉంటాయి. నూతన ఉద్యోగ వ్యాపార విషయాలు సరిగా నడవకపోతే నష్టం లేదు. కోర్టు వ్యవహారాలు, స్థిరాస్తి కొనుగోలు అమ్మకాల వ్యవహారాలు, వాహనాలు కొనుగోలు వ్యవహారాలు, ఉద్యోగంలో ప్రమోషన్ ప్రయత్నాలు ఇట్లాంటివన్నీ కూడా తాత్కాలికంగా వాయిదా వేసుకోవడం మంచిది. షేరు వ్యాపారులు బహుజాగ్రత్తగా ఉండవలసిన కాలం. ఈ కర్కాటక రాశిలో ఉన్నటువంటి పునరుసు 4 పాదం వాళ్ళకి కుటుంబ ఆర్థిక వ్యవహారాలు ఇబ్బందికరంగా నడుస్తాయి. పుష్యమి నక్షత్రం వాళ్ళకి సాధారణ స్థాయి ఫలితాలు ఉంటాయి. ఆశ్లేష నక్షత్రం వాళ్ళు తెలివిగా, ఓర్పుగా సమస్యలను దాటి విజయాలు సాధించే వైపు ప్రయాణం చేసే అవకాశం వస్తుంది. కర్కాటక రాశి వాళ్ళు ప్రాతకాలంలో సుబ్రహ్మణ్య ఆరాధన చేయడం, అలాగే లక్ష్మీ అష్టోత్తరంతో తెల్లటి పుష్పాలతో అమ్మవారిని అర్చించడం చాలా అవసరం. ప్రదోషకాలంలో శివాలయంలో 11 ప్రదక్షిణాలు చేసి దక్షిణామూర్తి స్తోత్రం, లక్ష్మీ నృసింహకరావలంబ స్తోత్రం చేయడం వలన చాలా మంచి ఫలితాలు వచ్చే అవకాశం వస్తుంది. సింహరాశి. రాహు, కేతు, కుజ సంచారం బాగాలేదు. శని సంచారం బాగాలేదు. ఇది ఒక ఫేజ్. ఇక రెండో ఫేజ్ శుక్రుడు, రవి, బుధ, గురు నలుగురు అనుకూలంగా ఉన్నారు. ఇలా బ్యాలెన్స్గా ఉంది ఈ వారం అంతా కూడా సింహరాశి వాళ్ళకి. కాబట్టి కంగారు పడిపోయే పరిస్థితి ఏం లేదు. ఏ పనినైనా సరే స్వతంత్రించి త్వరగా నిర్ణయాలు తీసుకోకుండా జాగ్రత్తగా ఆలోచించి నిర్ణయాలు తీసుకుని మీరు ముందుకు వెళ్ళండి. కుటుంబంలో వ్యవహారాలు ఏమైనా కొంచెం ఇబ్బందికరంగా ఉంటే వాటి మీద ఇప్పుడు ఎక్కువ దృష్టి పెడితే కనుక మీకు సానుకూల ఫలితాలు వచ్చే అవకాశం ఉంది. ఉద్యోగం, వ్యాపారం, కుటుంబ విషయాలు ఇవన్నీ కూడా కొంచెం ఓర్పుగా, సహనంగా ఆలోచిస్తూ ముందుకు వెళ్ళాలి. విదేశీ నివాస ప్రయత్నాలు, స్థిరాస్తి కొనుగోలు ప్రయత్నాలు, కోర్టు వ్యవహారాలు, రుణ వ్యవహారాల్లో కూడా మరి కొంచెం ప్రత్యేకమైన జాగ్రత్తలు తీసుకుంటూ ముందుకు వెళ్ళాలి.
మితభాషణ, ఓర్పు, నేర్పు ప్రదర్శిస్తూ ముందుకు వెళ్ళాలి. అన్ని కార్యక్రమాలను కూడా మీరే స్వయంగా నిర్ణయం చేసుకుంటూ ముందుకు వెళ్తే చాలా బాగుంటుంది. అలాగే విదేశీ నివాసపణ ప్రయత్నాలు, స్థిరాస్తి కొనుగోలు ప్రయత్నాలు, కోర్టు వ్యవహారాలు, రుణ వ్యవహారాల్లో కూడా కొంచెం ప్రత్యేకమైన శ్రద్ధ, జాగ్రత్త కనబరుస్తూ ముందుకు వెళ్లాల్సిన అవసరాలు ఎక్కువగా గోచరిస్తూ ఉన్నాయి. మరి ఇక్కడ మరొక ముఖ్య విషయం ఏంటంటే, ఈ సింహరాశి వాళ్ళకి ప్రతి విషయంలోనూ జాగ్రత్త అవసరం. కారణం ఏంటంటే, అనుకూలిస్తాయనే గ్రహాలని కూడా చాలా శుభగ్రహాలు, మంచి గ్రహాలు. ఏవైతే ప్రతికూలిస్తాయనేటువంటి గ్రహాలు కుజ, రాహు, కేతు, శని ఉన్నారో వీళ్ళు మోసపూరితమైనటువంటి వాతావరణాన్ని కూడా సృష్టించేటువంటి గ్రహాలు. అందువలన మాయలో పడవద్దు, ఏ విషయానికి కూడా తొందరపాటు నిర్ణయాలు చేయవద్దు, ప్రత్యేకంగా జాగ్రత్తలు తీసుకోండి. దూర ప్రాంత ప్రయాణాలు వీలైనంత వరకు జాగ్రత్తగా నలుగురితో కలిసి చేయండి, ఒంటరిగా ప్రయాణాలు చేయొద్దు. అలాగే కొత్త వ్యవహారాలు జోలికి పోవద్దు. స్థిరాస్తి కొనుగోలు ప్రయత్నాలు, కోర్టు వ్యవహారాలు, రుణ వ్యవహారాల్లో బహు జాగ్రత్తలు పాటించాల్సిన అవసరం ఉంది. ఉద్యోగంలో సమస్యలు రాకుండా జాగ్రత్తలు పడాలి. ఎవరి వ్యవహారాలను కూడా మీరు ఎక్కువగా కలగజేసుకోవద్దు. మీ వ్యవహారాల్లో ఎవరికి కూడా ప్రమేయానికి అవకాశం ఇవ్వద్దు. మఘ నక్షత్రం వాళ్ళకి అన్ని పనులు కూడా చక్కగా నడుస్తాయి. పుబ్బ నక్షత్రం వాళ్ళు భక్తి కార్యక్రమాలు, పుణ్య కార్యక్రమాల్లో, శుభ కార్యక్రమాల్లో పాల్గొంటారు. ఉత్తర ఒకటో పాదం వాళ్ళకి ఉద్యోగ వ్యాపార విషయాల్లో అభివృద్ధి బాగుంటుంది. ఈ రాశి వాళ్ళకి శని, రాహు, కేతుల యొక్క సంచారం బాగాలేదు కాబట్టి గతంలో ఇప్పటికే శాంతి చేయించుకుంటే సరే, లేకపోతే ఆ శని, రాహు, కేతు కుజులకి శాంతి చేయించుకోమని, ఆరోగ్య విషయంలో జాగ్రత్తలు తీసుకోమని చెప్పి సూచిస్తున్నాం. పాత ఆరోగ్య సమస్యలు తిరగబడే అవకాశం ఉంది, కొత్త ఆరోగ్య సమస్యలు సృష్టింపబడే అవకాశం ఉంది. ఈ వారం ఒకటే కాదు, రాబోయే 2 నెలల పాటు కొంచెం జాగ్రత్తలు తీసుకోవాలి. వాహనాలు నడిపేటప్పుడు జాగ్రత్తగా ఉండాలి. పనిముట్ల వాడకంలో జాగ్రత్తగా ఉండాలి. కన్యారాశి. ఈ కన్యారాశి వాళ్ళకి ఈ వారం రోజులు కూడా పనులు ఆలస్యం అవుతూ ఉంటాయి. తద్వారా అధైర్యానికి లోనవుతూ ఉంటారు. అయితే మిగతా గ్రహాల యొక్క సంచారంలో ఎక్కడ నష్టాలు వచ్చే అవకాశం కనబడట్లా. అందువలన సాధారణ స్థాయి ఫలితాలతో కాలక్షేపం జరుగుతుంది. దైనందిన కార్యక్రమాలు కూడా సకాలంలో పూర్తవుతాయి. ఉద్యోగ వ్యాపార విషయాలు సశాస్త్రీయంగా సకాలంలో పూర్తి చేసుకుంటారు. అధికారులు ఇబ్బంది పెట్టకుండా ప్రోత్సహిస్తారు. తోటి వాళ్ళ సహకారం బాగుంటుంది. కుటుంబ, ఉద్యోగ, వ్యాపార విషయాల్లో మీకు చక్కగా మంచి గైడెన్స్ లభిస్తూ ఉంటాయి. మీ బుద్ధి కూడా చాలా చక్కగా పనిచేస్తూ ఉంటుంది. తద్వారా మీరు పిల్లలకు చేయాల్సినటువంటి కార్యక్రమాలు కానీ, కుటుంబంలోని పెద్దలకు చేయాల్సిన కార్యక్రమాలు కానీ చక్కగా చేస్తారు. వాళ్ళ దగ్గర నుంచి పొందాల్సిన సర్వీసెస్ కూడా బాగా పొందుతారు. ఆరోగ్య జాగ్రత్త బాగా తీసుకుంటారు. అలాగే రుణ విషయాల్లో కానీ, వ్యవహార విషయాల్లో కానీ, కోర్టు విషయాల్లో చాలా చక్కటి తెలివితేటలు ప్రదర్శిస్తారు. అన్ని కార్యక్రమాలని కూడా చాలా స్పష్టమైనటువంటి మానసిక వైఖరితో ముందుకు వెళ్తూ సమస్యలు లేకుండా కాలక్షేపం చేసే అవకాశం వస్తుంది. విదేశీ నివాసపణ ప్రయత్నాలు, స్థిరాస్తి కొనుగోలు ప్రయత్నాలు, కోర్టు వ్యవహారాల్లో కూడా మీకు మంచి సూచనలు, సలహాలు ఉంటాయి. షేర్ వ్యాపారులకు, ఫైనాన్స్ వ్యాపారులకు, విద్యార్థులకు, రైతులకు గురుబలం సాధారణ స్థాయిగా అనుకూలంగా ఉంది కాబట్టి నష్టాలు లేకుండా ఉన్నంతలో ప్రోత్సాహకరంగా నడుస్తుంది. ఉత్తర 2, 3, 4 పాదాల వాళ్ళకి కాలక్షేపం అంతా కూడా బాగా జరుగుతుంది. అలాగే హస్త నక్షత్రం వాళ్ళు కుటుంబ వ్యవహారాలు, ఉద్యోగ వ్యాపార విషయాల్లో మంచి ఫలితాలు పొందుతారు. చిత్త 1, 2 పాదాల వాళ్ళకి మాత్రం ధైర్యయుక్తమైన బుద్ధితో ఎన్నో విజయాలు సాధించే అవకాశం వస్తుంది. అవకాశాన్ని పురస్కరించుకుని ఆంజనేయ స్వామివారి దేవస్థానంలో రామనామం చెప్తూ 11 ప్రదక్షిణాలు తప్పనిసరిగా చేయండి. తద్వారా మీకు చాలా మంచి ప్రయోజనాలు ఇంకా చేకూరే అవకాశం వస్తుంది. తులారాశి. ఈ తులారాశి వాళ్ళు ప్రతి పనిని కూడా చాలా ఆలోచించి నిర్ణయాలు తీసుకుంటారు. అయితే కొన్ని సందర్భాల్లో ఆగ్రహావేశాలకు కూడా లోనయ్యే అవకాశం వస్తుంది. కుటుంబ విషయాలు, ఉద్యోగ వ్యాపార విషయాలు జాగ్రత్తగా చూసుకోవాలి. ఆర్థిక ఆరోగ్య విషయాలు జాగ్రత్తగా చూసుకోవాలి. ఎవరి వ్యవహారాలను కలగజేసుకోవద్దు. మీ పనులు మీరు స్వయంగా చూసుకుంటూ ముందుకు వెళ్తే చాలా ఉత్తమంగా ఉంటుంది. బాగా లాభాలు పొందేటువంటి కాలం. గురువు భాగ్యంలో ఉండి యోగిస్తున్నారు, షష్ఠంలో శని యోగిస్తున్నారు, పంచమంలో రాహు కూడా ఇబ్బంది పెట్టే గ్రహం కాదు. ఆ కారణం చేత మీరు చాలా వరకు లాభాలు పొందుతూ ముందుకు వెళ్ళే అవకాశాలు ఉన్నాయి. ఈ కారణం చేత మీరు ప్రత్యేకమైన జాగ్రత్తలు పరంగా పాటిస్తే మీరు కొన్ని విజయాలు కూడా సాధించే అవకాశం వస్తుంది. నూతన ఉద్యోగ వ్యాపార విషయాలు, ఆర్థిక ఆరోగ్య విషయాలు జాగ్రత్తగా చూసుకోవాలి. విదేశీ నివాసపణ ప్రయత్నాలు, స్థిరాస్తి కొనుగోలు ప్రయత్నాలు, కోర్టు వ్యవహారాలు, రుణ వ్యవహారాల్లో కూడా మీకు జాగ్రత్తగా చూసుకుంటే లాభాలు వచ్చే అవకాశం వస్తుంది. అలాగే మరి మిత భాషణ, ఓర్పు, నేర్పు ప్రదర్శిస్తే విజయాలు సాధించే అవకాశం వస్తుంది. అంతేకాకుండా నూతన ఉద్యోగ వ్యాపార విషయాల్లో వీలైనంత వరకు మీరు చాలా చక్కగా తెలివిగా ప్రవర్తించి లాభాలు కూడా అందుకునే అవకాశం వస్తుంది. అందరి దగ్గర నుండి ప్రోత్సాహకరమైన వాతావరణం ఉంటుంది. అందరూ కూడా మీకు బాగా సహకారం చేసే అవకాశం వస్తుంది. విదేశీ నివాసపణ ప్రయత్నాలు, స్థిరాస్తి కొనుగోలు ప్రయత్నాలు, కోర్టు వ్యవహారాల్లో అద్భుతమైనటువంటి ప్రణాళికలు చేసి తెలివితేటలు ప్రదర్శించి మీరు ఒక గొప్పదైనటువంటి ప్రోత్సాహకరమైనటువంటి మంచి ఫలితాలు పొందే అవకాశం వస్తుంది. అలాగే మరొక ముఖ్య విషయం ఏంటంటే ఈ వారం గత వారం కంటే కూడా ప్రోత్సాహకరంగానే ఉంటుంది. చిన్న చిన్న ఆటంకాలను అధిగమిస్తారు. పాత సమస్యలు సరిచేసుకోగలుగుతారు. కుటుంబ వ్యవహారాల్లో మంచి ఫలితాలు పొందగలుగుతారు. అలాగే ఈ యొక్క షేర్ వ్యాపారులు, ఫైనాన్స్ వ్యాపారులు, విద్యార్థులు, రైతులు కూడా
గురువు భాగ్యంలో ఉన్న కారణంగా మంచి ఫలితాలు పొందే అవకాశం వస్తుంది. అయితే ఈ రాశిలో ఉన్నటువంటి 3 నక్షత్రాల వాళ్ళకి కూడా అష్టమ రవి బుధుల యొక్క ప్రభావం చేత కొంచెం ఏమరపాడుతున్నం చేత కొంచెం పనులు వాయిదా వేసే తత్వం చేత మీరు కొన్ని సందర్భాల్లో అధికారుల దగ్గర నుంచి ఉద్యోగ విషయంలో మందలింపులు పొందే అవకాశం వస్తుంది. కుటుంబ సభ్యుల చేత కూడా కొంచెం కలహాలకు దగ్గరే అవకాశం వస్తుంది. అందువల్ల ఆ విషయాల్లో కొంచెం ప్రత్యేకంగా జాగ్రత్తలు తీసుకోవాలని చెప్పేసి సూచిస్తూ ఉన్నాం. అంతేకాకుండా ఈ రాశి వాళ్ళు అవకాశాన్ని పురస్కరించుకుని ఈ వారం రోజులు కూడా ప్రదోషకాలంలో శివాలయంలో 11 ప్రదక్షిణాలు చేయడం, అక్కడే కూర్చుని కాలభైరవాష్టకం పారాయణ చేయడం వల్ల చాలా మంచి ఫలితాలు వచ్చే అవకాశం వస్తుంది. వృశ్చిక రాశి ఎంతో అభివృద్ధి వైపు ప్రయాణం చేసేందుకు చాలా ప్రయత్నాలు చేస్తారు. అడ్డంకులు బాగా వస్తూ ఉంటాయి. కుటుంబ విషయాల్లో చాలా జాగ్రత్తగా ఉండాలి. షష్ఠ శుక్రుడు యొక్క సంచారం అంత శ్రేయస్కరమైన సంచారం కాదు. షష్ఠ శుక్రుడు జ్యోతిష్శాస్త్రంలో అన్ని అంశాలకి కూడా ఇబ్బందికరమైన గ్రహంగానే సూచింపబడ్డ గ్రహం. ఆయన ఉద్యోగ విషయాల్లో కలహాలు తీసుకొస్తారు. వ్యాపార విషయంలో కూడా అనిశ్చితి తీసుకొస్తూ ఉంటారు. అనుకున్న పనులు అనుకున్నట్టుగా జరగనేయకుండా ఆయన అడ్డుపడుతూ ఉంటారు. మైత్రి భావన చెడగొడుతూ ఉంటారు. మీరు ఎవరికైనా ఏదైనా సూచనలు ఇస్తే వాళ్ళు సరిగ్గా దాన్ని రిసీవ్ చేసుకోవడం, ఎవరైనా ఇచ్చిన సలహాలు సూచనలు కూడా మీరు సరిగ్గా రిసీవ్ చేసుకోవడం జరుగుతుంది. ఈ రిసీవ్ చేసుకోవడమే కాకుండా ఎదుర్కొన్న వాళ్ళని అవమానించే లక్షణాలు, అనుమానించే లక్షణాలు పెరుగుతాయి. తద్వారా కలహాలకి దారితీసే అవకాశం వస్తుంది. స్నేహపూర్వకమైన వాతావరణం దూరమయ్యే అవకాశం వస్తుంది. కాబట్టి ప్రత్యేకమైన శ్రద్ధతో జాగ్రత్తతో కాలక్షేపం చేయాల్సిన అవసరం ఉంది. విదేశీ నివాస ప్రయత్నాలు, స్థిరాస్తి కొనుగోలు ప్రయత్నాలు, కోర్టు వ్యవహారాలు, రుణ వ్యవహారాల్లో కూడా ప్రత్యేకమైన జాగ్రత్తలు పాటించాలి. అందరితోనూ స్నేహపూర్వకమైనటువంటి వాతావరణంలో కాలక్షేపం చేసేలాగా ప్రయత్నం చేయాలి. మిత భాషణ, ఓర్పు చాలా అవసరం. అంతేకాకుండా ఆర్థిక లావాదేవీలు చాలా జాగ్రత్తగా చూసుకుంటూ ఉండాలి. ఇప్పటిదాకా నడిచిన తీరు రాబోయే కాలంలో కనపడదు. అందువలన అందరితోనూ కూడా చాలా జాగ్రత్తగా ఉంటూ ముందుకు వెళ్ళమని, ఆరోగ్య విషయంలో, ఆర్థిక విషయంలో ప్రత్యేకంగా జాగ్రత్తలు తీసుకోమని చెప్పి సూచిస్తున్నాం. విద్యార్థులు, రైతులు, షేర్ వ్యాపారులు చాలా జాగ్రత్తలు పాటించాలి. స్థిరాస్తి కొనుగోలు ప్రయత్నాలు, కోర్టు వ్యవహారాలు, రుణ వ్యవహారాలు వీలైనంత వరకు వాయిదా వేసుకుంటూ, ఇబ్బంది రాకుండా వాయిదా వేసుకుంటూ ముందుకు వెళ్ళేలాగా ప్రయత్నం చేసుకోండి. ఈ రాశిలో ఉన్నటువంటి 3 నక్షత్రాల వాళ్ళకి కూడా విశాఖ 4వ పాదం, అనురాధ, జ్యేష్ఠ నక్షత్రాల వాళ్ళందరికీ కూడా ప్రత్యేకమైన జాగ్రత్తలు అవసరమే. ఇది గమనించుకుంటారని చెప్పి ఆశిస్తూ అవకాశాన్ని పురస్కరించుకుని మీరు ప్రాతకాలంలో దుర్గా ఆరాధన చేయండి. ప్రదోషకాలంలో మీరు శివాలయంలో 11 ప్రదక్షిణాలు చేసి దక్షిణామూర్తి స్తోత్రం పారాయణ చేయండి. అలాగే లక్ష్మీ నరసింహ కరావలంబ స్తోత్రం పారాయణ చేసుకోండి. కొన్ని సమస్యలకి పరిష్కారాలు లభిస్తాయి. ధనురాశి శుక్ర సంచారం బాగుంది, గురు సంచారం బాగుంది, అలాగే రవి సంచారం బాగుంది. మీకు ఆటంకాలు వచ్చినా వాటిని తెలివిగా దాటేసుకుంటూ ముందుకు వెళ్తారు. ఉద్యోగ విధి నిర్వహణ చాలా బాగుంటుంది. అధికారుల తోడ్పాటు బాగుంటుంది. వ్యాపార విషయాలు బాగుంటాయి. నూతన ఉద్యోగ వ్యాపార విషయాలు చాలా బాగుంటాయి. విదేశీ నివాస ప్రయత్నాలు, స్థిరాస్తి కొనుగోలు ప్రయత్నాలు, కోర్టు వ్యవహారాల్లో గురుబలం బాగుంది కాబట్టి మంచి సూచనలు, సలహాలు అందుతాయి. అలాగే అందరి దగ్గర నుంచి మంచి ప్రోత్సాహం లభిస్తూ ఉంటుంది. కుటుంబ సమస్యలకి పరిష్కారాలు వెతుక్కుంటారు. ఉద్యోగ వ్యాపార విషయాల్లో సమస్యలు పరిష్కరించుకోగలుగుతారు. ప్రతి విషయాన్ని కూడా చాలా సునిశ్చితంగా పరిశీలించి జాగ్రత్తగా అడుగు వేసి అన్నిట్లోనూ కూడా లాభాలు అందుకోగలుగుతారు. ఆరోగ్య సమస్యల మీద ప్రత్యేకమైన దృష్టిని కేంద్రీకరిస్తారు. విద్యార్థులకు చాలా అనుకూలమైన కాలం. మార్కెటింగ్ ఉద్యోగస్తులు కూడా చాలా తెలివిగా, ఓర్పుగా సకాలంలో పనులు పూర్తి చేసుకోగలుగుతారు. టార్గెట్లు పూర్తి చేయగలుగుతారు. షేర్ వ్యాపారులకు కాలం బాగా అనుకూలంగా ఉంటుంది. ఈ వారంలో పూర్వాషాఢ నక్షత్రం వాళ్ళు చాలా చక్కనైనటువంటి మంచి మార్పులు తీసుకుంటారు. అలాగే మూలా నక్షత్రం వాళ్ళకి గ్రహస్థితి అనుకూలంగా ఉంది. అలాగే ఈ వారం అంతా కూడా ఉత్తరాషాఢ 1వ పాదం వాళ్ళకి ధైర్యయుక్తమైన బుద్ధిని ప్రదర్శించి ముందుకు వెళ్ళే అవకాశం వస్తుంది. అయితే అష్టమ కుజుడి ప్రభావం ఇంకా అప్పుడప్పుడు చిన్న చిన్న సమస్యలను సృష్టించేదిగానే ఉంటుంది. అవకాశాన్ని పురస్కరించి సుబ్రహ్మణ్య ఆరాధన చేస్తూ ఉండండి. ఆ అష్టమ కుజుడి యొక్క సంచారం కూడా అనుకూలమయ్యే అవకాశం వస్తుంది. మకర రాశి బహు జాగ్రత్తగా ఉండవలసిన కాలమే. అంతా బాగున్నట్టుగా అనిపిస్తూ ఉంటుంది. అన్ని పనులు చేయగలవని ధీమా వస్తుంది. అందరూ మనవాళ్లే బాగా సహకారం చేస్తారు నాకు అనేటువంటి భావన వస్తుంది. ఈ భావనలకి లొంగవద్దు. పని చాలా మెకానికల్గా, క్యాలిక్యులేటెడ్గా టైం టు టైం చేయడానికి అలవాటు పడండి. ప్రాకృత ధర్మానికి సంబంధించిన ఉద్యోగ విధి నిర్వహణ, లేకపోతే వ్యాపార విధి నిర్వహణ, కుటుంబ విషయాలు వీటినే ముందుగా చూసుకోండి. విద్యార్థులు విద్యా వ్యాసంగం తప్పితే వేరే వ్యాసంగం చూసుకుంటే ఇబ్బంది పడతారు. ఈ వారం రోజులే కాదు, రాబోయే కొద్ది కాలం పాటు ఇంకా కుజుడి సంచారం బాలేదు, గురువు సంచారం బాలేదు. ఆర్థిక లావాదేవీలు చాలా జాగ్రత్త చేయండి. ఎవరితోనూ కూడా ఎక్కువగా స్నేహబంధం, ఆర్థిక లావాదేవీలు పెట్టుకోవద్దు.
రుణ సంబంధమైన విషయాల్లో జాగ్రత్తగా ఉండండి. అలాగే ఏదైనా ట్రాన్సాక్షన్స్, ఏదైనా కోర్టు వ్యవహారాలు కానీ, స్థిరాస్తి కొనుగోలు కానీ చేసేటప్పుడు ఈ కుజగురువులు బాలేదు కాబట్టి కొంచెం ప్రత్యేకంగా జాగ్రత్తతో ఉండండి. అందరితోనూ మిత భాషణతో ఉండండి. అవమానకరమైన ఘటనలు దగ్గర రాకుండా జాగ్రత్తలు తీసుకోండి. కారణం ఏంటంటే ఇక్కడ కుజగురువులు ఇద్దరు కూడా అటువంటి సమస్యలు తీసుకొచ్చేవాళ్ళే. అలా జాగ్రత్తలు పడ్డటువంటి మకర రాశి వాళ్ళకి ఇబ్బందులు లేకుండా నడిచిపోయే అవకాశం వస్తుంది. పాత ఆరోగ్య సమస్యలు ఉన్నా, పాత రుణ సమస్యలు ఉన్నా, వ్యవహార సమస్యలు ఉన్నా అవి ఈ రాబోయే 2 నెలల పాటు పైకి లేచి ఇబ్బంది పెట్టే స్థాయి తీసుకురాకుండా ముందు చర్యగా మీరే కంట్రోల్ అయ్యి వాటన్నిటిని కూడా సరిచేసే ప్రయత్నం చేసుకోండి. తద్వారా మీరు చాలా మటుకు సమస్యలకు దూరం అయ్యే అవకాశం వస్తుంది. విదేశీ నివాస ప్రయత్నాలు, స్థిరాస్తి కొనుగోలు ప్రయత్నాలు, కోర్టు వ్యవహారాల్లో అడ్డంకులు ఎన్ని వచ్చినా సరే మీ దృష్టి బాగా సాగి మీరు చాలా చక్కగా వ్యవహారం చేసుకుంటూ ఫలితాలను సానుకూలం చేసుకునే ప్రయత్నంలో సక్సెస్ అయ్యే అవకాశం వస్తుంది. విదేశీ నివాస ప్రయత్నాలు, స్థిరాస్తి కొనుగోలు ప్రయత్నాలు, కోర్టు వ్యవహారాల్లో కూడా మీరు ధన వ్యయం బాగా చేయవలసిన పరిస్థితి ఏర్పడుతుంది. ఇతరులను నమ్మవద్దు, మీరే స్వయంగా వ్యవహారాలు చూసుకోండి. షేర్ వ్యాపారులు, ఫైనాన్స్ వ్యాపారులు బహుశ్రద్ధతో జాగ్రత్తతో కాలక్షేపం చేయాల్సిన అవసరం ఉంది. ఈ వారంలో ఉత్తరాషాఢ 2, 3, 4 పాదాల వాళ్ళకి మీ స్నేహితుల వల్ల జరిగేటువంటి పొరపాట్లు కొన్ని మీరు సమాధానం చెప్పవలసిన పరిస్థితి ఏర్పడుతుంది. కాబట్టి స్నేహితులతో జాగ్రత్త అవసరం. శ్రవణ నక్షత్రం వాళ్ళకి అన్ని పనులు కూడా బాగా సాగుతాయి. ధనిష్ట 1, 2 పాదాల వాళ్ళకి ఆరోగ్య విషయంలో, రుణ విషయంలో, అలాగే వ్యవహార విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి. కుటుంబంలో కానీ, ఉద్యోగంలో కానీ, సమాజంలో కానీ కలహాలకు దూరంగా ఉండడం అలవాటు చేసుకోవాలి. సుబ్రహ్మణ్య ఆరాధన తరచుగా చేస్తూ ఉండండి, మంచి ఫలితాలు వచ్చే అవకాశం ఉంది. కుంభరాశి. ఈ వారం రోజులు కుంభరాశి వాళ్ళకి ప్రోత్సాహకరమైన ఘటనలు బాగా ఎదురవుతూ ఉంటాయి. కొత్త ప్రయత్నాలు ఏం చేయొద్దు. పాత వ్యవహారాల్లోనే మీరు సమస్యలన్నీ సరి చేసుకోండి. అలాగే ఉద్యోగ వ్యాపార విషయాల్లో కూడా మీరు అన్నీ కూడా స్వయంగా చూసుకుంటూ ముందు వెళ్ళండి. అధికారులు బాగా తోడ్పాటు చేస్తారు. అలాగే మీ యొక్క మానసిక స్థితి కొత్త పనులు ఏవో చేద్దామని, చేస్తున్న పనులు వదిలేసి వేరే పనులు చేద్దామని, లేకపోతే ఎవరో ఏదో చేస్తే నాకు లాభం వస్తుంది, లేకపోతే వాళ్ళెవరో నాకు సహాయం చేస్తారు, ఇట్లాంటి అనవసరమైనటువంటి అభూత కల్పనలతో మనసు పరిపరి విధాలా ప్రయాణం చేస్తూ ఉంటుంది. రాహుకేతులకు శాంతి చేయించుకుంటే సరే చేర్చుకోతే ఈ వారంలో ఒకసారి రాహుకేతులు శాంతి చేయించుకోండి. ఈ రాహుకేతులు సంవత్సరాల పాటు మిమ్మల్ని చేస్తున్న పనుల్లోంచి బైపాస్ చేస్తూ ఉంటారు. తద్వారా నాకు ఏళ్ళు నడిచాను కాబట్టి ఇట్లా జరిగింది, నాకు రాహు బాలేదు కాబట్టి జరిగింది అని తర్వాత అనుకునే పరిస్థితి వస్తుంది. అలా కాకుండా మనసుని బాగా కట్టడి చేసి వెనక్కి లాగండి. ప్రతిరోజు కూడా మీరు ఇక్కడి నుంచి రాబోయే సంవత్సరాల కాలమే కాదు, 3 సంవత్సరాల కాలం రాహు అనుకూలంగా లేరు. కాబట్టి నా ప్రాకృత ధర్మం విద్యా వ్యాసంగం చదువుకోవాలంతే అనే దాని మీద దృష్టి పెట్టండి. నేను ఉద్యోగం వెళ్ళాలి, తర్వాత మిగతా పనులు అని ఉద్యోగానికి వెళ్ళడానికే ప్రయత్నం. మధ్యలో మీ యొక్క మానసిక వ్యవస్థను బైపాస్ చేయడానికి అనేక విషయాలు ఎదురవుతాయి. ఏమీ పట్టించుకోవద్దు. టైంకి ఉద్యోగం వెళ్ళాలి అంతే. ఇట్లా కుటుంబంలో ఏవో పనులు చెప్పారు, ఈ పనులు చేయాలి, అలాగా కొన్ని ఫ్రేమ్ చేసుకుంటే సమస్యలు లేకుండా కాలక్షేపం చేసే అవకాశం ఉంది. గురుబలం బాగుంది, ఏళ్ళు నడిచిన కూడా ఇబ్బంది పెట్టేటువంటిది కాదు. జాగ్రత్త పడ్డ కుంభరాశి వాళ్ళు అన్ని అంశాలను కూడా లాభాలు పొందే అవకాశం వస్తుంది. ఎవరైతే తొందరపాటు ధోరణితో ఉంటారో వాళ్ళు ఇబ్బంది పడే అవకాశం వస్తుంది. కాబట్టి ప్రత్యేకమైన శ్రద్ధతో, జాగ్రత్తతో కాలక్షేపం చేస్తూ ముందుకు వెళ్ళమని చెప్పి సూచిస్తున్నాం. మిత భాషణ, ఓర్పు, నేర్పు ప్రదర్శిస్తూ అందరితోనూ స్నేహపూర్వకంగా సంచారం చేస్తూ ముందుకు వెళ్ళండి. షేర్ వ్యాపారులు, ఫైనాన్స్ వ్యాపారులు జాగ్రత్త పడితే లాభాలు వచ్చే అవకాశం ఉంది. విద్యార్థులకు ఈ వారం అంతా కూడా అనుకూలమే. అలాగే విదేశీ నివాస ప్రయత్నాలు, స్థిరాస్తి కొనుగోలు ప్రయత్నాలు, కోర్టు వ్యవహారాల్లో ఉన్న వాళ్ళకి సాధారణంగా మంచి సలహాలు, సూచనలు అందే అవకాశం వస్తుంది. ఈ రాశిలో ఉన్నటువంటి 3 నక్షత్రాల్లోనూ కూడా పూర్వభాద్ర నక్షత్రం వాళ్ళు మాత్రమే కొంచెం ఎక్కువ స్థాయిలో ఈ మానసిక వ్యవస్థలో ఇబ్బంది పడే అవకాశం వస్తుంది. మిగతా ఇద్దరికి కూడా సాధారణ స్థాయి ఫలితాలతో కాలక్షేపం జరుగుతుంది. ఇక పై వారానికి కుజుడు సప్తమంలోకి వస్తున్నాడు. ఆయన సప్తమంలోకి వచ్చాక ఈ రాహు, కేతు, కుజ, శని ప్రభావం చేత కొంచెం చికాకులు పెరిగే అవకాశం వస్తుంది. అందువల్ల 7వ తారీఖు నాడు అవకాశాన్ని పురస్కరించుకుని కుజగ్రహ శాంతి చేయించుకోండి. ధనిష్ట 3, 4 పాదాల వాళ్ళు తప్పనిసరిగా కుజగ్రహ శాంతి చేయించుకోండి. మిగతా వాళ్ళు కూడా చేయించుకోవాలి కుంభరాశి వాళ్ళు. అలాగే మీరు ఏదైనా దీర్ఘకాలికమైనటువంటి వ్యవహారాలు కనుక ఉంటే ఈ వారంలోనే వాటిని పూర్తి చేసే ఏర్పాటు చేసుకుంటే చాలా లాభదాయకంగా ఉంటుంది. మీనరాశి. చాలా అద్భుతమైన కాలం. శని, రాహు, కేతులు బాగున్నప్పటికీ కూడా గురు, శుక్ర, రవి, బుధ సంచారం, కుజ సంచారం బాగుంది. ఆ కారణం చేత 5 గ్రహాలు అనుకూలిస్తూ ఉన్న కారణంగా ఈ వారంలో మీకు పనులు బాగా వేగంగా నడిచే అవకాశం వస్తుంది. కుటుంబ సంబంధమైనటువంటి వ్యవహారాలు చాలా చక్కగా నడుపుతారు. శుభకార్య ప్రయత్నాలు బాగా నడుపుతారు. పుణ్యకార్యాలు, నూతన ఉద్యోగ వ్యాపార ప్రయత్నాలు అన్నీ కూడా బాగా నడుపుతారు. విదేశీ నివాస ప్రయత్నాలు, స్థిరాస్తి కొనుగోలు ప్రయత్నాలు, కోర్టు వ్యవహారాలు బాగుంటాయి. పూర్వభాద్ర 4వ పాదం వాళ్ళకి ఆర్థిక లావాదేవీలు బాగుంటాయి. ఉత్తరాభాద్ర నక్షత్రం వాళ్ళకి ఉద్యోగంలో సమస్యలు ఏవైతే ఉన్నాయో అవి తాత్కాలికంగా ఈ వారంలో ఉపశమనింపజేసే అవకాశం వస్తుంది. రేవతి నక్షత్రం వాళ్ళకి అన్ని పనులు కూడా బాగా సాగుతాయి. అయితే ఈ వారం రోజులు కూడా స్థానజల్ల ప్రయత్నాలు, ప్రమోషన్ ప్రయత్నాలు వంటి సరిగ్గా సాగవు. విదేశీ నివాస ప్రయత్నాలు, స్థిరాస్తి కొనుగోలు ప్రయత్నాలు తాత్కాలికంగా వాయిదా వేసుకుంటారు. షేర్ వ్యాపారులు, ఫైనాన్స్ వ్యాపారులకి అనుకూల స్థితి ఏర్పడుతుంది.
స్వస్తి ప్రజాభ్యః పరిపాలయంతాం న్యాయేన మార్గేణ మహీన్మహేషాః. గోబ్రాహ్మణేభ్యः శుభమస్తు నిత్యం. లోకాः సమస్తాः సుఖినో భవంతు. ఓం తత్సత్.